ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా తక్కువ అంచనా వేయద్దు అని అన్నాడు జగన్ ఈ సినిమాలో. ఎవరిని కించపరచడం కానీ అవమానించడం కానీ ఇంకోటి ఏవి లేదు, సాఫ్ట్ గా కూల్ గా సాగిందంటే. ఏ నెగిటివ్ దాంట్లో చూపిస్తే దీంట్లో ఏ నెగిటివ్ చూపించలేదు. జగనే స్వయంగా అంటాడు చంద్రబాబు నాయుడుతో మనం ఎదుర్కోబోతున్నాం రాజకీయాల్లో, ఎలక్షన్లో 2014లో తక్కువ అంచనా వేయద్దు అని అంటాడు. డైలాగ్స్ అసలు అభివాదం చేసే స్టైల్ జీవా గారిది అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. లేదు ఎవరిని ఇక్కడ విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లేదు. అతను కూడా చాలా మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ లేదు, అటువంటి క్యారెక్టరే లేదు. అంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేశారు? ఇంకా అతను చనిపోయిన దగ్గర నుండి స్టార్ట్ చేశారండి మన రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ కూడా వస్తాడు, అట్లా అంతా బాగా చేశాడండి. ఏం చేసేది విజయంతో ఏం చేశాడు. అసలు మాట మీద నిలబడ్డం మెయిన్. దాని గురించి ఓడిపోయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అట్లా మిడిల్ లో డ్రాప్ కాకూడదు. నెవర్ ఎవర్ వీ షుడ్ నాట్ గివ్ అప్. దిస్ ఆర్ అమేజింగ్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఫర్ ద యూత్. ఎలక్షన్ లో అంటే ఆయన గురించి చెప్పారు అక్కడ అంతే. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రిన్సిపల్స్, మోరల్స్, ఎథిక్స్ తండ్రి ద్వారా నేర్చుకున్నవి. అట్లా ఇప్పుడు సెకండ్ యాక్చువల్లీ సెప్టెంబర్ 2 ఒక నాశనమైన రోజు ఆంధ్రప్రదేశ్కి. యాక్చువల్ సెకండ్ రోజే మా ఇంట్లో మా అమ్మ మ్యారేజ్ చేసుకోవడం మానేసి. సూపర్ అండి. కొన్ని డైలాగ్స్ హైలైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ అంటాడు, జగన్ చిన్నప్పుడు కారు ఎక్కుతా అంటాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా అదే కారు ఎక్కుతా అంటే వద్దంటాడు వైఎస్ఆర్. ఎందుకంటే నీకు చిన్నపిల్లని నీకు ఇప్పుడే అర్థం కాదురా అంటాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, నాన్న నేను కలిసి ప్రయాణించింది అసలే లేనే లేదు ఒకే కారులో, ఒక్క అంతిమ యాత్రలో తప్ప. కానీ అదే అంతిమ యాత్రలో ఏదైతే కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నామో అక్కడ వద్దురా దిగు అని అంటాడేమో అనుకున్నా నాన్న, కానీ అనలేదని బాధపడతా. అట్లాంటి సెంటిమెంట్ చాలా ఉన్నాయి. లేదు నేనేది అదే అండి, ప్రిన్సిపల్స్, మారల్స్, ఎథిక్స్. ఒక మాట ఇవ్వడం, ఓదార్పు యాత్ర చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ సిబిఐ కేసులు, ఆ జైలు లేకపోతే అవేం లేవు. పూల కాన్పులు అట్లా ప్రయాణించేటోళ్ళు పూల కింద. చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయద్దు అనే జగన్ అంటాడు ఈ సినిమాలో. మనం ఎదుర్కొనే చంద్రబాబు నాయుడిని ఈ రాజకీయాల్లో తక్కువ అంచనా వేయకండి అని అంటాడు తప్ప ఎక్కడైనా కానీ అంత తీసేసినట్టుగా పనికిరానట్టుగా ఎక్కడ చెప్పాలండి. షర్మిల గారు తీయాలి. ఇప్పుడు పెట్టి అనవసరంగా షర్మిల గారిది, పవన్ కళ్యాణ్ గారిది పెట్టి చేశారు. ఇప్పుడు సపరేట్ పార్టీ ఎందుకు పెట్టి మళ్ళీ అనవసరం కాంట్రవర్షియల్. ఇది అనేది అదే రాజకీయ కోణంతో, రాజకీయ దృష్టితో, రాజకీయ రంగు పూసుకొని తీసిన సినిమా కాదు. ఒక వ్యక్తి మాట ఇస్తే ఎంత దూరం పోతాడు, అతనికి ఇబ్బందులైనా, ఎట్లాంటి కష్టాలు వచ్చినా, ఎట్లాంటి విధంగా తొక్కేయాలని చూసినా కూడా అనేది ఇక్కడ మెయిన్ అండి. ఆ సంకల్పం ముందు ఏదైనా కూడా పనికిరాదు. అది మెయిన్. ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది పొలిటికల్ దృష్టితో, కోణంతో, లేకపోతే ఇంకో విధంగా రాజకీయ రంగుతో కలిసిపోసి చేసిన సినిమా కాదు. ఎందుకంటే ప్రజలాభిమాని అతను. ఎందుకంటే అతను చనిపోయినాక ఎంతమంది చచ్చిపోయినా తెలుసు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఏడవలేక అసలు కళ్ళల్లో ఆటోమేటిక్ కారిపోతాయండి నీళ్ళు. జగన్ గారి గురించి కొంచెం పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారిది చూపించడానికి ఫస్ట్ హాఫ్లో అసలు, ఎందుకంటే అంతమంది గుండెపోటుతో వాటితో వీటితో చచ్చిపోయినారు, కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినారు. కాబట్టి అది మామూలు విషయం అయితే కాదు. 120 సంవత్సరాలు ఉన్న ఇంకోటి 2009 అయినా ఇంకో టైంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడం కోసం సినిమా తీసుకున్నారు. అయితే నేను ఇవ్వాల్సిన సలహా ఏంటంటే ఒకసారి రేవంత్ రెడ్డి గారి సినిమా చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఎంత సినిమా చూడాలంటే ఆయనైతే గట్టిగా తగులుకుంటారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనేది ఇందులో క్లియర్ చూపించాడు. వైఎస్ రాజశేఖర గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన మరణానంతరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినంత వరకు సినిమా చూపించాడు. సో అది దీనికి దానికి సంబంధం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు, మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు అందరూ కూడా ఒకసారి సినిమా చూడండి. మీరు సినిమా మీకోసం తీసినట్టు ఉన్నది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పక్కన పెట్టండి, మీకోసం సినిమా తీసినట్టు ఉన్నాడు. నేను విన్నాను, నేను ఉన్నాను అన్నాడు. నిజంగా సినిమాలో ఉన్నది ఇక్కడ ఏం కనపడలేదు. అంటే మనం మాట్లాడుకోవడానికి ఏముంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పటిదాకా మాట్లాడుకోవచ్చు యాక్చువల్గా, కానీ అది జీవంతలేదు. ఇందులో సినిమాలాగా మాట్లాడాలి కాబట్టి జీవంతలేదు. నాకైతే సినిమా చాలా బోరింగ్ అనిపించింది. మన జీవా గారి క్యారెక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని యాస్ట్రీ దింపేస్తున్నారు కాబట్టి ఏం లేదు. గతంలో ఆయన మన సినిమా తీసినప్పుడు ఆయన మేనరేజ్ అయితే బాగుంది, కానీ ఇందులో ఆయన మేనరేజ్ బాగాలేదు. సినిమా అయితే ఓవరాల్గా అంత ఎగ్జైట్మెంట్ వేయలేదు. ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నా అంటే జగన్ గారిని హైలైట్ చేసుకోవడం కోసం సినిమా తీసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికో చూసుకున్నాం కాబట్టి సినిమా అయితే 1.5 రేటింగ్ అయితే ఇవ్వడం. ప్రతి ఒక్కరు చూడండి, మీ ఇష్టం.
చూడొచ్చు చూడకపోవచ్చు వేస్ట్. కానీ నాకు 2 చోట్ల చాలా బాగా వేసింది, ఏడుపు కూడా వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చిందంటే శర్మిలకి లేదు, శర్మిలకి కనపడలేదు నాకు థియేటర్లో ఎక్కడ కూడా ఒకసారి శర్మిలకి కనపడలేదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు కనపడలేదు. చాలా బాధ వేసింది. మా రెబల్ ఎమ్మెల్యే రోజక్క కూడా కనపడలేదు, చాలా బాధ వేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు శర్మిలక్క బాణం వదిలిందండి, మామూలుగా వదలలేదు. అంత బాణం వదిలిన శర్మిలక్కను జీవించకపోవడం దుర్మార్గం, నిజంగా దుర్మార్గమే. నిజంగా శర్మిలక్క ఉంటే సినిమా ఇంకా బాగున్నాము. శర్మిలక్క లేదు, చాలా ఏడ్చాను నేనైతే. అసలు మగోడు యాడ్ వేయడానికి మీరు అనుకోవచ్చు, కానీ ఘోరంగా ఏడ్చాను. కేవలం శర్మిలక్క కోసమే సినిమాకి వచ్చాను నేను. శర్మిలక్క లేదు కాబట్టి నా విన్నపం ఏంటంటే రేవంత్ జగన్ అంత విమర్శించే అంత పెద్దోడిని కాదు కాబట్టి నాకేందంటే ఒక కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసింది ఏపీలో ఎవరైనా ఉన్నారంటే మగాడు వైఎస్ కొడుకు జగన్ గారు. సో ఇప్పుడు ఆయన ఎలక్షన్లలో వాళ్ళు ఏపీ జనాలు సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరు మంచి చేస్తే వాళ్ళకు ఓటేస్తారు. బట్ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, నిజంగా పులి కడుపున పులే పుడుతుందేమో అని ఒక ఫీలింగ్ నాకు అనిపించింది. అండ్ ఎందుకంటే జనాలకు వైఎస్ గారు ఏం చేసిరు, తర్వాత జగన్ చెప్పండి. పొలిటికల్ సినిమా మీద చాలా కాంట్రవర్సీలు ఉంటాయి బయట, అవును, చెప్పడానికి భయపడతారు, అవును. కానీ మీరు ఇంత పాజిటివ్ గా చెప్తున్నారు. సో సినిమాలో ఒక కామన్ ఆడియన్స్ చూడటానికి ఏమున్నాయి అంటే కామన్ ఆడియన్స్ అంటే నేను ఒక సినిమా లవర్. ఇప్పుడు సినిమా స్టోరీ గురించి కానీ సాంగ్స్ గురించి కానీ కథ గురించి కానీ అది చెప్పాలి మెయిన్గా ఒక డైరెక్టర్. సో రాజకీయంగా పక్కన పెడితే సినిమా పరంగా చూసిన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పరంగా చూస్తే చాలా స్టోరీ కానీ ఎలివేషన్స్ కానీ వచ్చే సాంగ్స్ కానీ అవన్నీ బీజిఎమ్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవన్నీ చాలా బాగా తీశారు. నెక్స్ట్ రాజకీయ పరంగా వస్తే మీరు అన్నారు కదా, కాంట్రవర్సీ నేను చేయదలుచుకోలేను. ఎందుకంటే ఒకటి, జనాలు ఎవరు బాగా చేస్తారో వాళ్ళకు ఓటేస్తారు, కానీ 120 ఏళ్ల చరిత్ర మాది అని చెప్పుకునే పార్టీకి మాత్రం చుక్కలు చూపించింది వైఎస్ జగన్. కాదా అవునా కాదా మీరు చెప్పండి. సో రాజకీయం పక్కన పెడితే, కానీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఓడిపోయింది, దాని తర్వాత వాళ్ళ నాన్న ఒకటే చెప్పిండు, నువ్వు జనాలని నమ్ముకో, రాజకీయ నాయకులు నమ్ముకో అనే డైలాగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. అదే తను నమ్ముకున్నాడు కాబట్టే కదా ఓట్లేసి జనాలు గెలిపించారు, అది నేను చెప్పదలుచుకున్నా. బట్ సినిమా అయితే చాలా బాగుంది. బట్ రాజకీయంగా వాళ్ళు అయినంత వరకు సినిమా చూపించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ చేశారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి సినిమా చూడండి, మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు ఒకసారి యాత్ర 2 సినిమా చూడండి సార్, మీకు దండం పెడతాను, నిజంగా మీకు దండం పెడతాను. నాకు 2 చోట్ల ఏడుపు వచ్చింది. శర్మిలక్క లేదు థియేటర్లో, శర్మిలక్క లేదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు లేరు, ఇంకేం తీసేస్తారండి సినిమా. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత నీకు ఇందులో ఏముండాలా, శర్మిలక్క నిలబెట్టింది పార్టీని, అలాంటి శర్మిలక్క ఇందులో లేదు. నిజంగా బాధే. ఓన్లీ జగన్ గారిని హైలైట్ చేయడానికి సినిమా సూపర్ అయ్యా యాత్ర 2 సినిమా బాగుంది. ఓకే, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడక, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర గురించి తీసింది కాబట్టి సినిమా అనేది ఒక అద్భుతమైన సినిమా అన్న, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత అద్భుతంగా తీస్తారని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రజల కోసం ఎంత తపన పడ్డారు అనేది క్లియర్ గా చూపించారు, చాలా బాగుంది. నువ్వు అన్నట్టు షర్మిల అక్క కనపడలేదు అంటే ఒకటే భయ, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీసిన సినిమా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి ఎలా అనేది క్లియర్ గా చూపించారు. నువ్వు అన్నట్టు రోజా అక్క గురించి అడిగావు కదా, రోజా గారు కనిపించడానికి రోజా గారి చరిత్ర కాదు భయ్యా, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర, పార్టీ గురించి తన పడ్డ కష్టం. నేను ఇందాక అడిగాను భయ్యా, రోజాకి ఎందుకు కనిపించలేదు అంటే అక్కడ ఎక్కడ బొమ్చిక్కలు చేసుకుంటుంది అన్న చెత్తనా కొడుకు. తెలుసా చెప్తాను, ఎవరైనా తప్పుగా మాట్లాడద్దు, స్త్రీలను గౌరవించండి. అర్థమైందా? సినిమా చూడండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. నిజంగా మమ్మూటి గారి యాక్టింగ్ ఏమైనా చేశారా? యాత్ర సినిమా ఎంత మందో భయ్యా. సినిమా జీవన గురించి చెప్పరా, జగన్ అన్న క్యారెక్టర్ చేసిన జీవన్ అక్కడ జీవనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టు ఉంది భయ్య. అక్కడ అసలు ఏ మాత్రం నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్, ఇంత బాగా చూపిస్తే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా డిఫరెంట్ గా ఉంది భయ్య. అసలు నిజంగా జీవనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొచ్చును, ప్రతి సీన్ కూడా చాలా డిఫరెంట్ గా చూపిస్తే చాలా జాగ్రత్తగా కూడా ఉంది సినిమా అన్నానా. ప్రతి ఒక్క చెప్తున్నా భయ్య, ఓవర్ క్యారెక్టర్ కూడా ఎక్కడ తగ్గలేదు, నిజంగా రియాలిటీగా కళ్ళ కట్టినట్టు చూపించిన డైరెక్టర్ మాత్రం అల్టిమేట్. ఇంకొకటి అడిగాను, మళ్ళీ ఎందుకు మన రోజక్క కనిపించలేదు అంటే గోవాకి హనీమూన్కి వెళ్ళింది అన్నాడు February 14th సందర్భంగా. సినిమా చూడండి భయ్యా, రోజక్క లేకపోయినా రోజక్క మనసు ఉంటది భయ్యా, రోజక్క మనసు ఉంటది, అర్థమైందా?
నీకు తెలియదు ఇంకా అది జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు. గారి సినిమా. జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే సినిమా చూడాలి. గారిని ఒక్కరిని చేసి రాజకీయ పరంగా ఎన్ని కుట్రలు జరిగినాయి, ఏం సంగతి, రాజకీయ నాయకులుగా అలాగే రాజకీయంగా ఎలా కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు తొక్కింది అనేది ఒక క్లియర్ చూపించి, ఆయన ఒక్కరైనా నిజంగా ఒక పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరైనా సింహ సింగిల్ గా వచ్చినట్టుగా నిజంగా ఆ రోజుల్లో అన్ని సీట్లు గెలిపించుకోవడం 150 సీట్లు గెలిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది జగన్మోహన్ రెడ్డి నిజంగా 2024 ఎలక్షన్ లో మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు భయ్యా. బరాబరే వస్తాయి భయ్యా సినిమా, ఎందుకంటే క్లియర్ గా ఉంది సినిమా అనేది. నేను ఇందాక ఆయన అడిగాను, ఒరే ఏం తింటున్నావు అంటే పల్లి అన్నాడు. అవునరా బాబు, రోజక్క పల్లి అయితే జగన్ పుల్లి అని చెప్పాడు భయ్యా సినిమాలోని. అదే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు లేని రోజా గారి నుంచి బీజిఎం చాలా బాగుంది. మాత్రం జీవించేశారన్న. మమ్ముటి గారు ముంచేశారని చెప్పుకో. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆయన పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అన్న. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా చేశారని. ఆయన ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో చూడాలని చెప్తున్నాను. చాలా బాగుంది అన్న. చంద్రబాబు గారి క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరు బాగానే చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ సూపర్ స్టార్. ఇంతవరకు సినిమాల్లో సినిమా హీరోలు సినిమా తీస్తే ఎట్లుంటారు చూసారు కదా. ఒక సినీ స్క్రీన్ 70 mm స్క్రీన్ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్ అనే నేను అంటే గూస్ బంప్స్. ఇది ప్రతి జగన్ జర్నీ ప్రతి ఒక్కటి హిస్టరీనే. జగన్ వల్ల చనిపోయిన తర్వాత చాలా కేసులు పెట్టి జైలు వేసే ఫ్యామిలీ రోడ్డు పైన పెట్టారు. కానీ తగ్గకుండా 2010 ఓడిపోయాడు. కానీ 2019లో 152 సీట్లతో అదొక హిస్టరీ. ఇప్పుడు యాత్ర వాళ్ళ నాన్న చరిత్ర యాత్ర అని పేరు పెట్టి వైఎస్ఆర్ అని కూడా పెట్టలేదు. యాత్ర అని పేరు పెడితేనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. జగన్ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు యాత్ర 2 అని పెట్టి జగన్మోహన్ రెడ్డి పడ్డ స్ట్రగుల్స్ ని కళ్ళ గట్టినట్టు చూపించాడు. మహి రాఘవ సూపర్ డైరెక్షన్. జీవా అనే వ్యక్తి తమిళ యాక్టర్ అయినా కూడా జగన్ యొక్క హావభావాలు యాజ్ డీజ్ అసలు ఒక జగన్ అనే వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో ఎగ్జాక్ట్ గా చేశాడు. పాత్రలో జీవించేశాడు యాక్చువల్ గా. ఇంకొక హిస్టరీ ఏంటంటే ఒక పొలిటికల్ నాయకుడు, ఒక సీఎం క్యాండిడేట్ ఒక బయోగ్రఫీ 70 mm స్క్రీన్ పైన తీస్తే అది 70 mm స్క్రీన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అని ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదొక వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చెల్లింది. పాలిటిక్స్ 152 సీట్లు కొట్టాలని జగన్మోహన్ రెడ్డి, పాలిటిక్స్ లో వైఎస్ఆర్ ఫ్యామిలీని సినిమాగా తీయాలన్న వైఎస్ఆర్ ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయోపిక్ తీసి ఇప్పుడు యాత్రతో 2019 ఎలక్షన్లోకి వచ్చాడు అధికారంలోకి. యాత్ర 2తో 2024 ఇంకా బీభత్సంగా చేసింది చెప్పుకొని వస్తాడు. చెయ్యింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా ఏం చేయకుండా గాల్లో మెడల్ చూపించారు వచ్చే అధికారం లేదు. వైఎస్ ఫ్యామిలీ కాదు, చేసింది చెప్పి అధికారంలోకి వచ్చినాడు. రాజశేఖర రెడ్డి ఎట్లా అధికారంలో అప్పుడు ఎట్లా వచ్చాడు, వాళ్ళ కొడుకు కూడా 2014లో మిస్ అయింది. 2019లో అదే అధికారంతో వచ్చాడు. ఇప్పుడు 2024లో అదే చేసింది చెప్పుకొని అధికారంలోకి వచ్చేదానికి తప్పని మడవ తిప్పని నాయకుడు కదా. నవరత్నాలు ఏమయ్యాయి, మద్యపాన నిషేధం ఏమైంది, ఇవన్నీ మరి ఎక్కడ జరిగాయి అనేది మాకు ప్రూఫ్ ఉంటే ఆయన నిజంగా చాలా మంచి నాయకుడు మేము కూడా ఒప్పుకుంటాం. త్రూఅవుట్ ఫిలిం లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? త్రూఅవుట్ ఫిలిం లో నాకు బాగా నచ్చిన పాయింట్ జీవా గారు బాగా నచ్చారు. సో మహివి రాఘవ గారు ఎలా ట్యాకిల్ చేశారు అంటే ఇంత సెన్సిటివ్ టాపిక్ ని మన ఆడియన్స్ సినిమా పరంగానే చూడమంటున్నా, దీన్ని రాజకీయ పరంగా చూడొద్దు. సినిమాని సినిమా పరంగానే చూడండి. జగన్ గారి పేరు యాజిటీస్ పెట్టినా, చంద్రబాబు గారి పేరు యాజిటీస్ పెట్టినా, నిజంగా జనాలకి చేసే నాయకుడిని వెతుక్కోండి అంటున్నా. చంద్రబాబు గారు కాదు, జగన్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఇంకోటి కాదు. నిజంగా ప్రజలకి చేసే నాయకుడిని తీసుకోండి. ఇలాంటివి సినిమాలుగానే చూడండి. దీన్ని ఎంఫసైజ్ చేసుకుని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓట్లు వేయడానికి మటుకు వెళ్ళొద్దు. ఇది నేను చెప్పాలనుకున్నాను. అంటే ఇప్పుడు సినిమాలో అంటున్నారు కదా, కామన్ ఇప్పుడు వరకు చాలా పొలిటికల్ డ్రామాస్, పొలిటికల్ థ్రిల్లర్స్, పొలిటికల్ బయోపిక్స్ వచ్చినాయి. అవును. కంపేర్ టు ఆల్ దోస్ ఫిలిమ్స్ ఈ ఫిలిం ఎలా అనిపించింది మీకు? ఫిలిం గా బాగుంది, అదే అంటున్నా, ఫిలిం గా బాగుంది. బట్ ఆంధ్రాకి నిజంగా మంచి నాయకుడా జగన్ గారు అంటే నా దృష్టిలో కాదు అంట. యాజ్ ఎ ఆంధ్ర పర్సన్ ఐ ఫెల్ట్ ఇట్. నాకు అది మంచి నాయకుడు కాదు. సో దాన్ని మంచిగా చూపించడం, డైరెక్టర్లకి చేతిలో తమ విద్య ఉంది కదా అని చెప్పి ఫాల్స్ థింగ్స్ ని కూడా ట్రూగా చూపించొద్దు. ఫాల్స్ ని ట్రూ అప్లికేషన్స్ గా క్రియేట్ చేసి జనాలకి పంపించొద్దు అంటున్నాం. నిజాన్ని తీయండి, నిర్భయంగా తీయండి. మీరు అనుకున్న దాన్ని జనాలకు చూపించండి. నువ్వు చేసే ఒక దాని వల్ల ఆయన రాకూడని నాయకుడు జనాల్లోకి వస్తున్నాడు, జరగాల్సిన మంచి ఆగిపోతుంది. సో మంచి నాయకుడు కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఆలోచించి ఓటేయాలి, కానీ సినిమాలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటేయద్దు. సినిమా పరంగా రండి, సినిమా చూడండి,
నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చేసిన పనుల గురించి చెప్పింది చాలా బాగుంది. బట్ జగన్ గారు ఏం చేశారు, ఏం చేస్తారు అనేది ఆయన నవరత్నాలు, ఇందాక నేను మళ్ళీ చెప్తున్నా, నవరత్నాలు కానీ లేదా ఆయన చెప్పిన మద్యపాన నిషేధం కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ ఏడాదికి 21కి కంప్లీట్ అవుతుందన్నారు, 22కి అవుతుందన్నారు, 23కి అవుతుందన్నారు, 24 ఎన్నికలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఏది? నిజంగా చేయాలి అనుకున్న నాయకుడు అయితే ఇవి పనులు కంప్లీట్ చేశారా? ఇదే అడుగుతున్నా. ఒక సామాన్య వ్యక్తిగా ఓటేసి గెలిపించుకునే నా హక్కును బట్టి నేను అడుగుతున్నా. మరి ఇవన్నీ చేస్తే మంచి నాయకుడికి మేము ఓటేస్తాం. సో సినిమాని సినిమాగానే చూస్తా. ఓటు మటుకు నాకు ఎవరు మంచి నాయకుడు, ఆ టైంకి ఎవరి మేనిఫెస్టో బాగుంటుంది, ఎవరు కరెక్ట్ లీడర్ అనుకుంటారో వాళ్ళకే వేస్తా. జగన్కి అదే అంటున్నా, ఎలక్షన్స్ ముందు పెయిడ్ ప్రమోషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్స్ చేసుకుని పెయిడ్గా, అంటే పార్టీ నుంచి ఎంతో కొంత ఫండ్ వచ్చి ఉంటుంది, ఆ ఫండ్ తోటి మూవీకి వెళ్ళిపోయారు, మూవీ చేసేసారు. మా షర్మిల గారు లేరు, నేను చాలా హర్ట్ అయినా. మా పవన్ కళ్యాణ్ గారు పేరు తీలా, మా జనసేన పార్టీ పేరు తీలా, మాకు మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. భయపడ్డారా పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పడానికి, జనసేన పార్టీ పేరు చెప్పడానికి భయపడ్డారా? అంటే అది ఎలా చెప్తారు? తలాతోక లేని పార్టీ అని నువ్వు ఎలా చెప్తావు? నువ్వు అది కూడా పొత్తు పెట్టుకున్న పార్టీ నాయకుడితో చెప్పించావు. నిజంగా నువ్వు వెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్లో కూర్చొని చూసావా వాళ్ళు మాట్లాడుకోవడం? నీకు ఇవన్నీ ఒక ఫిక్షనల్గా, ఒక డైరెక్టర్గా నువ్వు అనుకుని రాసినవే. నువ్వు నిజంగా వెళ్ళి చూడలా, నిజంగా వెళ్ళి ఏం జరిగిందో తెలియలా నీకు. మరి నువ్వు ఎలా చెప్తావు తలాతోక లేని పార్టీ అని అన్నాడని? సో ఇలాంటివన్నీ కూడా ఫాల్స్ అప్లికేషన్స్ మాత్రమే. ప్రజల మీద ఎలాంటి ప్రభావం అంటే కొంతమంది ఉన్నారు ఈ కాలం యంగర్. యాత్ర 2 చూసొచ్చాను. యాత్ర 2 ఓవరాల్గా వైఎస్ఆర్ గారికి బర్త్డే గిఫ్ట్ లాగా అనిపించింది సినిమా. ఈ సినిమా అనేది 2009లో వైఎస్ఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి మొదలు పెడితే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు, ప్రమాణ స్వీకారం వరకు చూపించి క్లోజ్ చేసేసారు సినిమాని. ఇంక రూలింగ్ గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే 19 వరకే చూపించారు. రూలింగ్ గురించి చూపిస్తే అప్పుడు రూలింగ్ గురించి గంట మాట్లాడతాం. బాగాలేదు రూలింగ్, కానీ దాని గురించి మాట్లాడకూడదు. 19 వరకే చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయితే ఎలివేట్ చేయాలనుకున్నాడో అట్లా ఎలివేట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏమీ లేదండి, నథింగ్. జస్ట్ ఒక వార్డు వదిలిపెట్టాడు చంద్రబాబు గారు. తలాతోకాలేని పార్టీతో పొత్తు పెట్టుకున్నా కానీ జస్ట్ 1.5 షేర్తో గెలిచానని జగన్మోహన్ రెడ్డి ఎక్కిరిస్తున్నాడు అని ఒక మాటతో వదిలిపెట్టాడు. షర్మిల గారి గురించి అయితే జీరో అండి. ఇప్పుడు తను 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించింది షర్మిల గారు. 3,000-4,000 కిలోమీటర్లు చేసి పార్టీని మంచి పుంజుకునేటట్టు చేసింది షర్మిల. అటువంటి ఆవిడ గురించి నథింగ్, జీరో. అసలు ఎత్తను కూడా ఎత్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు ఉంది, తనకి ఇష్టం లేని వ్యక్తుల్ని పేరు కూడా బయటకు చెప్పడు ఎక్కడైనా సరే, పవన్ కళ్యాణ్ కానీ షర్మిల కానీ. అట్లానే ఇప్పుడు షర్మిల గురించి అసలు టాపిక్కే లేదు. అది చాలా డిసప్పాయింట్మెంట్ కనిపించింది సినిమా. కామన్ అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు విలన్ అయ్యాడు. ఇంకో వారంలో చంద్రబాబు నాయుడు ఇంకో సినిమా వస్తుంది, రాజధాని ఫైల్స్, అప్పుడు హీరో అవుతాడు. ఇది ఈ సంక్రాంతి సీజన్ లో ఎలాగైతే 4-5 సినిమాలు వస్తున్నాయో, ఇది ఎన్నికల సీజన్, ట్విస్టులతో కూడిన ఎన్నికల సీజన్. ఇది కంపల్సరీ ఈ రోజు జగన్ హీరో, రేపు వారంలో జగన్ విలన్ అవుతాడు. ఇంకో సినిమా వస్తుంది, మళ్ళీ జగన్ హీరో అవుతాడు. తప్పేం లేదు, అది వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను ఇప్పుడు ఒకరిని హీరోలా చూపించడం కోసం ఒకరిని విలన్ లా చూపించాల్సి వస్తుందేమో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని. కానీ జగన్ గారిని హీరోలా చూపించడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ప్రూఫ్ లేకుండా సోనియా గాంధీ గారిని విలన్ లా చూపించడం ఏదైతే చేశారో, ఆ ప్రయత్నం ఏదైతే చేశారో అదైతే కరెక్ట్ కాదు. నేను అది కరెక్ట్ కాదు. ఒక డైలాగ్, అది అయిపోయిన పార్టీ, ఇప్పుడు దాన్ని నాకు తెలియదు. ఇప్పుడు అది ఎందుకు కానీ నాకు కాంగ్రెస్ పార్టీ గురించి ఏదైతే ఉందో, ఇప్పుడు ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. సోనియా గాంధీ గారి సిమిలర్ ఫేస్ కట్ ఉన్న లేడీని క్యారెక్టర్ లా పెట్టుకొని, ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అని ఏదో సోనియా గాంధీ గారు అలా అన్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. మళ్ళీ ట్రైలర్ లో కూడా ఉంది. కానీ మూవీలో ఆ పార్ట్ మ్యూట్ చేశారు, డెస్ట్రాయ్ హిమ్ అనేది. ఈ మూవీలో తీసేసినప్పుడు ట్రైలర్ లో ఇంకా ఎందుకు మ్యూట్ చేయలేదు? ట్రైలర్ లో అలానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేసినది డిలీట్ చేయడం ఎరేస్ చేయడం, మ్యూట్ చేయడం కుదరదు అంటే డిలీట్ చేయాలి. పోస్టర్ ఇంకా అలానే ఉంది. సో ఎందుకు సోషల్ మీడియాలో అలానే ఉంచారు? ఇది తీసేసినప్పుడు అక్కడ కూడా తీసేయాలి కదా. మూవీలో ఏది ఉందో అదే ఉండాలి కదా. ట్రైలర్ లో టీజర్ లో పోస్టర్ లో ఒకటి చూపించి మూవీలో ఇంకోటి చూపిస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఇది ఓవరాల్ గా అయితే
ఇది ఫ్యాక్ట్ చూపించారు. మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మూవీ గురించి? ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఇప్పుడు యాత్ర 1 వచ్చింది, యాత్ర 2 వచ్చింది. రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఏది బెటర్ అనిపిస్తుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి, అతను ఎంత గ్రేట్ అంటే యాత్ర 1 చూడాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి, అతను ఎంత గ్రేట్ అంటే యాత్ర 2 చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆల్మోస్ట్ ఈ జనరేషన్ మొత్తం చూస్తూనే వచ్చారు. వైఎస్ఆర్ గారిని అంటే చూడలేదు, రాజశేఖర రెడ్డి గారిని అంటే చూడలేదు కాబట్టి మూవీ తీశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీయాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఎలక్షన్స్ కోసమే తీశారంటారా? ఇప్పుడు ఇది ఓన్లీ ఏపీలో రిలీజ్ అయిన మూవీ కాదు కదా, 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన మూవీ. సో ఇప్పుడు ఆమె తెలంగాణ. నాకు జగన్ గారి గురించి ఎక్కువ తెలియదు. నేను V6, టీ న్యూస్ ఇట్లాంటివి, లేకపోతే తీన్మార్ మల్లన ఇట్లాంటివి చూస్తుంటాం. సో జగన్ మోహన్ రెడ్డి గురించి మాకు ఎంత తెలుస్తుంది? ఒక కామన్ మ్యాన్ కి, ఏపీలో అయినా కామన్ మ్యాన్ కి, పాలిటిక్స్ లో లేని వాళ్ళకి అతను సీఎం అయినప్పటి నుంచి తెలుస్తుంది. కానీ అతను సీఎం ఎట్లయిండు అనేది ఈ మూవీలో చూపించిండు. అది అన్ని రియలిస్టిక్ గా ఉన్నాయంటారా? రియలే కదా. డైరెక్టర్ కాంగ్రెస్ ని అసలు ఏ ప్రూఫ్ లేకుండా నెగిటివ్ చేసేసారు. అలా ఇంకా ఎలా ఎంతమంది నెగిటివ్ చేసి ఉండొచ్చు అతన్ని హైలైట్ చేయడం కోసం? కాంగ్రెస్ ని, సోనియా గాంధీ గారిని విలన్ లా చూపించే ప్రయత్నం చేశారు, కానీ అది ఫ్లాప్ అయింది. అది అన్మ్యూట్ చేశారు. మూవీలో మ్యూట్ చేసినప్పుడు డెస్ట్రాయ్ అనే పాయింట్ అనే ఒక వర్డ్, 2 వర్డ్స్, ఒక 2 seconds 3 seconds ట్రైలర్ లో ఇంకా అలానే ఉంది, పోస్టర్ లో ఇంకా అలానే ఉంది. అవిట్లో అలానే ఉంచి మూవీలో తీసేయడం అనేది కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో కూడా అవన్నీ డిలీట్ చేయాలి, మ్యూట్ చేయాలి. నేను ఫస్ట్ అదే చెప్పిన, ఇది మూవీ, ఇది కమర్షియల్ మూవీ కాదు కదా. 3.5 4.5 ఇవ్వాల్సింది. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ నెగిటివ్ చేసి ఒక క్యారెక్టర్ ని హైలైట్ చేశారంటే వాళ్ళ అభిమానులు మాత్రమే చూడగలరు, కానీ మిగతా అభిమానులు చూడలేదు కదా. మిగతా వాళ్ళ అభిమానులు ఇప్పుడు ఎలక్షన్స్ కి ముందు మూవీ రిలేటెడ్ పాలిటిక్స్ రిలేటెడ్ మూవీస్ రావడం అనేది ఇదేమి కొత్త కాదు. లాస్ట్ టైం కూడా జరిగింది. 5 మూవీస్ వచ్చినాయి. కమరాజంలో కడపరెడ్లు అని వచ్చింది, యాత్ర అని వచ్చింది. అది జగన్ గారి ఫేవర్ లో ఉంది, వైఎస్ఆర్సీపీ ఫేవర్ లో ఉంది. మరి వాళ్ళు కూడా వైఎస్ కథానాయకుడు మహానాయకుడు తీశారు, అది వాళ్ళ ఫేవర్ లో ఉంది. మరి ఇప్పుడు టీడీపీ ఫేవర్ లో ఉన్న మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. టీడీపీ ఫేవర్ లో ఉన్న మూవీస్ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు రిలీజ్ అయిన మహానాయకుడు కథానాయకుడు ఫ్లాప్ అయ్యాయి. జగన్ ఫేవర్ లో ఉన్న మూవీస్ యాత్ర కానీ ఇంకోటి కానీ హిట్ అయ్యాయి. జగన్ గారు గెలిచారు, వైఎస్ఆర్సీపీ గెలిచింది. దీన్ని బట్టి మీనింగ్ ఏంటంటే ఒక 30% 40% ఆఫ్ ద పీపుల్ ఉంటారు, ఓటర్స్, ఎవరైతే ముందే ఫిక్స్ అయిపోరు ఈ పార్టీకి వేయాలి అని. వాళ్ళు ఓట్ వేసేంత వరకు చెప్పలేం. అట్లాంటి ఓట్స్ ని మాత్రం ఇట్లాంటి మూవీస్ ప్రభావితం చేస్తాయి. లాస్ట్ ఎలక్షన్ లో కూడా వైఎస్ఆర్సీపీ ఫేవర్ లో ఉన్న 2 మూవీస్ హిట్ అయ్యాయి, అవి జగన్ గారు గెలిచారు. టీడీపీ ఫేవర్ లో ఉన్న మూవీస్ ఫ్లాప్ అయ్యాయి, టీడీపీ ఓడిపోయింది. సో మూవీస్ అనేవి, సినిమాలు అనేవి ఒక మీడియం, ఒక మీడియా, ఒక ప్లాట్ఫామ్ జనాల్ని ప్రభావితం చేస్తుంది. దిస్ ఐ వుడ్ లైక్ టు